హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మనం ఫస్ట్ సెప్టెంబర్ Q1 రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసే కంపెనీస్ అనాలిసిస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఈ వీడియో అనేది ఫుల్గా వాచ్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మనం ఇంకా లేట్ చేసుకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో రేపు Q1 సోమవారం అండ్ మండే సెప్టెంబర్ 1 ఒక 3 కంపెనీస్ అయితే Q1 రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయబోతున్నాయి. అండ్ సెప్టెంబర్ 2 వచ్చేసరికి 3 కంపెనీస్, సెప్టెంబర్ 1 3 కంపెనీస్. ఓకేనా? సో ఈ 6 కంపెనీస్ అనాలిసిస్ మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ 6లో వచ్చేసరికి నాకు తెలిసి ఓన్లీ ఒక 3 కంపెనీసే మెయిన్‌లీ అనాలిసిస్ మనం చేయగలం. రిమైనింగ్ 3 ఏందంటే రీసెంట్ దాని యొక్క డేటా అనేది ఎక్కువగా లేదు టు డూ అనాలిసిస్. ఓకేనా? సో అవేం కంపెనీసో అవి మీకు చెప్తాను ఈ వీడియోలోనే. ఫుల్‌గా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ కంపెనీకెళ్ళిపోతే బ్రైట్‌కామ్ గ్రూప్స్. ఈ బ్రైట్‌కామ్ గ్రూప్స్ యొక్క అనాలిసిస్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ బ్రైట్‌కామ్ గ్రూప్స్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే ఇక్కడ బ్రైట్‌కామ్ 1 మినిట్ బ్రైట్‌కామ్ గ్రూప్స్. బ్రైట్‌కామ్ BRIGHT కామ్ గ్రూప్స్. బ్రైట్‌కామ్ గ్రూప్స్ వచ్చినాయి కదా! సో ఈ బ్రైట్‌కామ్ గ్రూప్స్ కొడితే ఇక్కడ RSI ఇండికేటర్ నాకు ఐడియా ఉంది కదా! సో ఈ RSI ఇండికేటర్ ప్రకారం సో కరెంట్‌లీ ఈ RSI అనేది ఎక్కడుంది? 57 ఉంది వాల్యూ. దాని యొక్క వాల్యూ అనేది 57 ఉంది. సో నేననేది ఏందంటే సపోజ్ ఇప్పుడు ఈ బ్రైట్‌కామ్ గ్రూప్స్ యొక్క Q1 రిజల్ట్ మండే వస్తున్నాయి కదా! సో ఆ మండే రిజల్ట్‌లో గాని సపోజ్ కొంచెం గాని నెగెటివ్‌గా ఉన్నా కూడా పడిపోయే అవకాశాలయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ RSI అనేది హైలో ఉంది. హైలో అంటే లైక్ నాట్ మచ్ హై. ఓకేనా? బట్ 57 అంటే కొంచెం ఓకే. హైలోనే ఉన్నట్టు. సో అండ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ బట్టి ఆల్సో మనం చూసుకుంటే మాక్సిమం ఇది ఒకవేళ కొంచెం గాని నెగెటివ్‌గా వచ్చినా కూడా పడిపోయే అవకాశాలయితే ఉన్నాయి. ఇక్కడ ఒక సపోర్ట్‌గా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే డైరెక్ట్‌గా ఇంక ఇక్కడికొస్తది సపోర్ట్‌గా. ఓకేనా? ఇక్కడి నుంచి సపోర్ట్‌గా తీసుకొని మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయి. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద Q1 రిజల్ట్ ఆన్ టుమారో. ఓకేనా? సో ఒకవేళ పాజిటివ్‌గానే వచ్చాయి అంటే ఇంగా ఎళ్ళిపోతది పైకి ఇక్కడ ఎలా ఎళ్ళిపోయిందో. సో ఇక్కడ చూసారా ఒకేసారి ఎళ్ళిపోయినా కూడా మనకి ఆల్‌మోస్ట్ పడిపోయింది. ఇక్కడ వన్ టైమ్ ఒకేసారి ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళా పడిపోయింది ఇక్కడికి స్లోగా. సో నాకు తెలిసి మాక్సిమం రేపు Q1 రిజల్ట్ కొంచెం పాజిటివ్‌గా వచ్చే అవకాశాలయితే ఉన్నాయి. సో దిస్ ఈస్ మై అనాలిసిస్ ఓన్లీ. ఓకేనా? సో ఈ Q1 రిజల్ట్ గాని కొంచెం పాజిటివ్‌గా వచ్చాయి అంటే ఆహ్, పైకెళ్ళే అవకాశాలయితే ఉన్నాయి. పైకెళ్ళి మాక్సిమం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనం ఇదే పెట్టుకోవచ్చు. ఈ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ₹21 పెట్టుకోవచ్చు. ఇది పెన్నీ స్టాక్ మాదిరిగా అండి. ఓకేనా? సో ప్రెజెంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 16 ఉంది. సో ఈ పెన్నీ స్టాక్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే Q1 రిజల్ట్ బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. పాజిటివ్‌గా వచ్చాయంటే చూసుకోండి నెక్స్ట్ టార్గెట్ అనేది 21 ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ యొక్క స్టాక్‌లో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఓకేనా? సో ఇది యొక్క మన బ్రైట్‌కామ్ గ్రూప్స్ యొక్క అనాలిసిస్. నా దాని ప్రకారం రేపు Q1 రిజల్ట్ మాక్సిమం పాజిటివ్‌గా ఉండొచ్చు. పాజిటివ్‌గా ఉండి నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో టార్గెట్ అనేది 20 అబోవ్ ఉండొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ బ్రైట్‌కామ్ గ్రూప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాలెన్సియా ఇండియా. ఈ రెండిటి వచ్చేసరికి డేటా అనేది అంతగా లేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే హైవే ఇన్ఫ్రా అని టైప్ చేస్తే హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని కొట్టిందే మనకు డేటా లేదు చెప్పడానికి మీకు చూడండి. హియర్ RSA లేదు అండ్ డేటా కూడా డేస్ ఎక్కువ లేదు. ఈ మధ్యనే వచ్చినట్టుగా ఉంది. ఓకేనా? సో ఇది పక్కన పెట్టేసేయండి. సో సేమ్ అలాగనే వాలెన్సీ ఇండియా. వాలెన్సీ ఇండియా అనేది కూడా అంతే. వాలెన్సీ ఇండియా. సో ఈ వాలెన్సీ ఇండియా ఓకే. లిటిల్ బిట్ డేటా ఈస్ దేర్. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా యూ కెన్ సీ RSA it is very 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 low. Below this 30 means it's very low. సో సపోజ్ Q1 రిజల్ట్ గాని రేపు ఈ వాలెన్సీ ఇండియా స్టాక్ గాని పాజిటివ్‌గా వచ్చాయి అంటే మాక్సిమం నీకు ఎళ్ళిపోయేదండి. లైక్ పాజిటివ్‌గా వచ్చాయంటే మీకు అప్ అయిపోయే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి చూసుకుంటే మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఓవర్ సోల్డ్‌లోకెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఓవర్ సోల్డ్‌లోకెళ్ళిపోయింది. సో, ఈ నెక్స్ట్ Q1 రిజల్ట్ రేపు గాని పాజిటివ్‌గా వచ్చాయి అంటే పైకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. 30 నుంచి ఇక్కడ మనకి ఎంతుంది మాక్సిమం? హ్మ్.
87 నుంచి కిందకి పడుకుంటా వచ్చేసింది. ఓకే. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే 87 అనేది జులై 25 జులై 25. సో, అప్పటినుంచి కంటిన్యూ‌గా ఫాల్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ ఈ Q1 రిజల్ట్ గాని పాజిటివ్‌గా వచ్చాయంటే ఫ్యూ మంత్స్‌లోనే మళ్ళా కొంచెం అంటే 87కెళ్ళిద్దని చెప్పలేను ఫ్యూ మంత్‌లోనే. జస్ట్ ఒక 30-40కి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ వాలెన్సీ ఇండియా స్టాక్ అనేది ఓకేనా. సో, బేస్డ్ ఆన్ టుమారో రిజల్ట్ ది స్టాక్ విల్ రియాక్ట్ ఓకేనా. సో, గుర్తుంచుకోండి పాజిటివ్‌గా వచ్చాయంటే మాక్సిమం 40 అనేది నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వాలెన్సీ ఇండియా అనాలిసిస్ స్టాక్ ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం దీస్ ఆర్ ద 3 కంపెనీస్ ఓకేనా. ఈ 3 కంపెనీసే టుమారో మనకి సెప్టెంబర్ 1 రిజల్ట్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాయి. సో, రిమైనింగ్ 3 వచ్చేసరికి సెప్టెంబర్ 2. సో, ఇవి కూడా నీకు చెప్తున్నాను ఓకేనా. సో, ఈ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ అనేది సేమ్ దాని యొక్క డేటా అనేది అంతగా లేదు. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ చూసుకుంటే సో, అంతగా ఎక్కువ డేస్‌లో లేదు. ఇది కూడా చూసుకుంటే గన ఓన్లీ ఫ్యూ వీక్స్ డేటానే ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఒరిస్సా మినరల్స్. సో, ఒరిస్సా మినరల్స్ చూసుకుంటే ఒరిస్సా ఒరిస్సా మినరల్స్ డెవలప్‌మెంట్ కంపెనీ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఈ ఒరిస్సా మినరల్ అనేది రేపు వచ్చిందంటే రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది అంటే ఇక్కడ సపోర్ట్‌గా తీసుకుంటుంది. మెనీ టైమ్స్ అంటే మెనీ టైమ్స్ ఇక్కడ సపోర్ట్‌గానే తీసుకుందండి. సో, నేననేది ఏందంటే రేపు బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఇది ఈ సపోర్ట్ అనేది క్రాస్ అయిపోయిద్దా? లేకపోతే మాక్సిమం ఈ రేపు గాని కొంచెం పాజిటివ్‌గా వచ్చినా గూడా ఫస్ట్ హాఫ్‌లో గూడా గాదు. ఫస్ట్ 1-2 అవర్స్‌లోనే ఈ సపోర్ట్ దగ్గరకొచ్చి ఈవెన్ పాజిటివ్‌గా వచ్చినా గూడా మనకి ఈ స్టాక్ అనేది ఫస్ట్ 1-2 అవర్స్ ఈ సపోర్ట్ వచ్చేసి లిటిల్ బిట్ పాజిటివ్‌గా వచ్చినా కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలైతే చాలా ఉన్నాయండి. ఈ యొక్క ఒరిస్సా మినరల్స్ అనేవి ఓకేనా. సో, చూసుకుంటే ఆర్ఎస్‌ఐ కూడా 42నే ఉంది. సో, మేబీ రేపు ఫస్ట్ హాఫ్‌లోనే నేను చెప్పేదేందంటే ఈ ఫస్ట్ హాఫ్‌లో రిజల్ట్ రాకముందు కొంచెం నెగెటివ్ టాక్ ఉన్నా సంథింగ్ ఉన్నా కూడా ఇక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ పాజిటివ్‌గా వచ్చినా కూడా మాక్సిమం ఇక్కడికొచ్చేసి ఆర్ఎస్‌ఐ కూడా ఇక్కడ దాకా వచ్చేసి తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యిద్ది సెకండ్ హాఫ్. ఒకవేళ పాజిటివ్‌గా గాని మనకి ఈ Q1 రిజల్ట్ ఉంటే టుమారో సెప్టెంబర్ 2న ఓకేనా. సో, టుమారో సెప్టెంబర్ 2న పొరపాటున ఈ ఒరిస్సా మినరల్స్ అనేవి పాజిటివ్‌గా ఉంది అంటే గుర్తుంచుకోండి. పాజిటివ్‌గా ఉంది బట్ స్టిల్ పడిపోతుంది అని అనుకోకండి. సపోర్ట్ అనేది ఇది ఉంచుకోండి. సపోర్ట్ దానకొస్తది. సపోర్ట్ దానక పడిపోయి సపోర్ట్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇంక బౌన్స్ బ్యాక్ అయిద్ది మనకి ఓకేనా. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇన్వెస్ట్‌మెంట్ అనేది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒరిస్సా మినరల్ అండ్ గోయింగ్ బ్యాక్ టు దిస్ ఆల్ టైమ్ ప్లాస్టికల్స్ అంతగా ఏం డేటా అనేది లేదు చూస్తే. చూద్దాం. ఆల్ టైమ్ ప్లాస్టిక్స్. సో, చూసాను గదా! దీనికి గూడా అంతగా డేటా అయితే ఏం లేదు. జస్ట్ ఫ్యూ వీక్స్ డేటా ఉంది అంతేనా. సో, దీనికి గూడా అనాలిసిస్ అంతగా ఏం లేదండి. ఓకేనా. సో, ఇదండి ఈ సెప్టెంబర్ 1 అండ్ 2 అంటే మండే, ట్యూస్‌డే రిజల్ట్ అనౌన్స్‌మెంట్ చేసే కంపెనీస్ 6 మొత్తం. సో, ఇందులో 6లో ఓన్లీ 3 మాత్రమే మనకి డేటా ఉంది. దాని ప్రకారం అనాలిసిస్ చేసి చెప్పాము. సో, రిమైనింగ్ 3 అంతగా డేటా ఏం లేదు. సో, బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సపోజ్ ఆ రిమైనింగ్ 3 యొక్క పాజిటివ్‌గా వచ్చాయంటే వెళ్ళిపోతాయి కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి కొంచెం మనకి ప్రాఫిట్ అనేది ఇస్తదండి. ఓకేనా. సో, మీకేమన్నా ఈ 6 కంపెనీస్‌లలో మీకేమైనా మీ ఐడియాస్ లేదా మీ అనాలిసిస్ మీదేనా ఉంటే షేర్ చేయండి కామెంట్ రూపంలో. ఓకేనా. థాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఆల్. బై.